అమరావతికి సంబంధించి చట్టబద్ధత కూడా అయిపోయింది, బిల్ కూడా పాస్ చేశారు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి. అసలు ఎలా అనిపిస్తుంది ఒక రాజమండ్రి మహిళగా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు? చాలా 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 సంతోషం అండి. ఎందుకంటే ఆంధ్రుల ఆరాధ్య దైవం, ప్రజల యొక్క సృష్టి యొక్క ఆరాధ్య దైవం అమరావతి. దేవతలు కట్టిన ఆధ్యాత్మిక వెంచుకున్న ప్లేస్ అది. అటువంటి ప్లేస్ని అమరావతిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఇస్తానని చెప్పి మాట తిప్పాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడిన రోజు ఏప్రిల్ 2. చరిత్రలో సృష్టిలో సువర్ణ అక్షరాలతో లిఖితపరంగా రాసిన రోజు నిన్నటి రోజు. ఈ యొక్క అమరావతిని సాధించటానికి మా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మా రాజమండ్రి మహిళల తరపున. అంటే మేడం, ముఖ్యంగా ఈ అమరావతి బిల్లు మీద పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉన్న సమయంలో దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా మన రాష్ట్రానికి సంబంధించి అమరావతిని సపోర్ట్ చేస్తూ కూడా తీర్మానించిన పరిస్థితి. ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా ఈ అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఎలా చూడొచ్చు వైసీపీ తీరుని ఈ బిల్లు విషయంలో? వైసీపీ వాళ్ళంటే ప్రజలకి కొంచెం గౌరవం ఉండేదేమో గతంలో, నిన్నటితో ఆ గౌరవం కూడా పోయింది. ఎందుకనంటే అంత చక్కటి అమరావతి రాజధానిని తీసుకొస్తే అన్ని పార్టీలు ఏకమయ్యి వీళ్ళొక్కలే వ్యతిరేకించడం సైకో. తెలియదేముంది. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆ సైకో గారు? నిజంగా జగన్మోహన్ రెడ్డిని మాకు అప్పు చెప్తే ఇక్కడ మాకు మానస హాస్పిటల్ ఉంది, అందులో జాయిన్ చేస్తాం. మచిలీపట్నం అంటేనంటే వి అంటే విజయవాడ, గన్ అంటేనేమో గుంటూరా, 3 కలిపి పేరు పెట్టుకోమంటాడా? అసలు నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాం మేము. ఇదేంటిది? ఎంత చక్కటి రాజధానిని తెచ్చుకుని నిరుద్యోగులు యువతకి కానీ ఉద్యోగులు మహిళలు ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థానం అది. అన్ని పార్టీలు ఆమోదించినాను కానీ అక్కడ మంచి ఉంది కాబట్టి ఆమోదించారు. వీడు చెడు ఆలోచనతాడు ఎంతసేపు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్బాబు రెడ్డి తొత్తులు కానీ, పార్టీ నాయకులు కానీ ఎంతసేపు రాష్ట్రం నాశనం అయిపోవాలి, ప్రజలు నాశనం అయిపోవాలా, నేనేదో రావాలా, నేను వచ్చిన తర్వాత తీసేస్తాను. అసలు నువ్వు వస్తావా? కలలు కంటున్నాడేమో మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ముఖ్యమంత్రి అవుతాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మట్టికి ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాం. అన్నలారా, తమ్ములారా, అక్కలారా, రాష్ట్ర ప్రజలారా, ఈరోజు అమరావతిని వ్యతిరేకించిన వ్యక్తి మళ్ళీ ముందుకొచ్చి ఓటు అడిగితే చీపులతో చెప్పులతో తరిం కొట్టాలని నేను ప్రజలు కోరుతున్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఈ బిల్లు పాస్ చేసుకోవడం వెనుక చంద్రబాబు నాయుడు తన బినామీ ఆస్తుల విలువలు పెంచుకోవడం కోసమే ఈ విధమైన బిల్లును తీసుకొచ్చాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ బిల్లు అనేది ఒక డ్రామా అని, దోపిడీ కోసమే ఈ బిల్లు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు లేవే, రైతులు ఇచ్చిన భూమి అది. రైతుల యొక్క త్యాగం చేసి ప్రజలకి ఇక్కడ ఒక రాజధాని కావాలి, ఒక ఇల్లు కావాలి అని ఇచ్చిన భూములవి. వాళ్ళని మా రాజమండ్రి వస్తేనే చెప్పులతోటి, చీపులతోటి, రాళ్లతో కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు మరి అమరావతిని సాధించారంటే మా మహిళలకి, రైతులకి హ్యాండ్స్ అప్ చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. మరి ఈరోజు అంత త్యాగం చేసిన తర్వాత ఈ రాజధాని వచ్చిన తర్వాత ఆమోదించారు. రాజ్యసభ కానీ, లోక్సభ కానీ అన్నీ కూడా ఆమోదించాయి. అక్కడ మంచి ఉంది కాబట్టి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమనాలో కూడా మాకు ఒక స్త్రీగా సిగ్గేస్తుందండి. నువ్వు ఆమోదించాలా, నువ్వు ఓకే అన్నట్లయితే ప్రజల గుండెల్లో కూడా నువ్వు కూడా అన్ని పార్టీలతో పాటు సమానంగా ఉండు. కానీ ఈరోజు నువ్వు చేసే దౌర్భాగ్య పనులు, మీ దౌర్భాగ్య విమర్శలు మానుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. అసలు విలువలేం తెలుసు ఈయనకి? రాష్ట్ర విలువలేం తెలుసుకో. రాజకీయ నాయకుడు అంటే దోసుకో దాసుకో తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి నువ్వు ఎక్కడ చేసావు? 5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎన్నో ఎగ్జామ్స్ అయినాయి పిల్లలకి. నీ రాజధాని ఏదంటే అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు తప్ప ఒక పేరు రాయలేదే. ఈరోజు గర్వంగా 2020, 2026 ఎగ్జామ్ జరిగి ప్రతి ఒక్కరు మా రాజధాని అమరావతి అని రాయగలే స్థానం కల్పించారు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పటికీ కూడా పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మిథున్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ 3 రాజధానులు సపోర్ట్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ మీరు ఏదైతే మాట్లాడారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో డెవలప్ చేస్తే ఒక మహానగరాన్ని మనం కట్టొచ్చు, హైవే పక్కన ఉండాలి రాజధాని తప్ప
ఊర్లకి చివర ఉండకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు వైసీపీ ఎంపీ, వైసీపీకి సంబంధించిన అధినేత జగన్ గారి కామెంట్స్? వాళ్ళ మాటల గురించి మాట్లాడకుండా చిరాకండి. వాళ్ళకి అవగాహన లేని వ్యక్తులతో వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఈరోజు అమరావతి అనేది ఒక పుణ్యస్థలం. ఒక రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి జ్యోతిర్లింగాల్లో ఒక స్థానం అది. కనుక అక్కడ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలందరికీ దగ్గర. ఒక ఉద్యోగాలు వెళ్ళాలన్నా ఎక్కడికే అందరూ కూడా అక్కడ పని చేయించుకోవడానికి వెళ్ళాలి కన్నా దగ్గరగా ఉంటుంది అమరావతి. అందు గురించి అది ఎంచుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు. కాకపోతే మూడు ముక్కలాటలాడి నీకు ఒక ఉద్యోగం కావాలంటే విశాఖపట్నం, ఇంకోటి కావాలంటే ఇంకో ఊరు, ఇంకోటి కావాలంటే ఇంకో ఊరు, 3 చోట్లకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలని ఏ పని చేయించుకోవాలా రాజధానిలోనే చేయించుకోవాలి కాబట్టి ఒకే చోట పెట్టడం అని అడిగింది ఆనాడు మా ముఖ్యమంత్రి వర్యులు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు ప్రజలు. మాకు రాజధాని కావాలని, పోలవరం ప్రాజెక్టు కావాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని, స్త్రీలకి రక్షణ కావాలని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. ఈ తీర్పిచ్చింది ప్రజలు, నువ్వు మిథున్ రెడ్డి కాదు. అసలు నీకేదో పిచ్చుకొక్క కలిసినట్టు మాట్లాడొద్దు. మీరు అమరావతిని ఆమోదించినట్లయితే మీరు కూడా ప్రజల్లో మెప్పు పొందుదురు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఎలక్షన్లో గెలిస్తే అమరావతిని కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? అమరావతిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారా? ఆడికి పిచ్చుకుక్క. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే నేను వ్యతిరేకంగా చేస్తానంటాడు. ప్రయత్నం చేస్తాడు కానీ అసలు ముఖ్యమంత్రి అయితే కదా. అతను ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకుంటేనే కదా నువ్వు అమరావతిని తీయడానికి. తీసినా ఎవరు ఊరుకోవడానికైనా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజల యొక్క మన్నన కావాలి కదా. నువ్వు ఎక్కడ మన్నన పొందుతున్నావు? కనుక ఇది ఇంపాసిబుల్ అండి. భూస్థాపితం ఈ రోజుతో ప్రజలందరూ, మా మాట కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కానీ, మిథున్ రెడ్డిని కానీ, వాళ్ళ అనుచరులను కానీ, వారి పార్టీని కూడా చీకొడుతున్నారు. ఎందుకంటే అమరావతిని ఒప్పుకుంటలేదు కనుక అమరావతిని మరి వద్దు అని మావీగన్ పేరు పెట్టండి అని అంటున్నారు. కాబట్టి ఈరోజు ఆయన అందరూ కూడా ప్రజలు చీకొడుతున్నారు. ఇంపాసిబుల్ అండి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవడం. భూస్థాపితం చేయడం ఖాయం. రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి కూడా ఓటు అడగలేడు. అమరావతిని ఆమోదించట్లేదు, వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి.